Rishikesh Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రామోయిజం. ప్రపంచంలో ఎక్కడ చూసినా సరే కుటుంబానికి ఉన్న ప్రాధాన్యత ఎంత అంటే టెర్రరిస్టులకు కూడా ఎక్కడో అక్కడ 5-6 మంది భార్యలు, వాళ్ళకి బోల్డ్ మంది పిల్లలు, వాళ్ళందరినీ వీళ్ళు చూసుకోవడాలు లాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ ఒక్క రామ్ గోపాల్ వర్మ గారికి మాత్రం కుటుంబం అన్నా కుటుంబ వ్యవస్థ అన్నా కూడా పెద్ద ఇష్టం లేదు. ఈ విషయాన్ని అనేక సందర్భాల్లో ఆయన చాటుకుంటూ వచ్చారు. ఎందుకంత ఇష్టం ఇవాళ మాట్లాడదాం. కుటుంబం అనే టాపిక్తో మంచి కథ చెప్తా మీకు. అబ్బాయి పేరు రామ్ గోపాల్ వర్మ. 25 ఏళ్ళకి అతనికి పెళ్ళయింది. చక్కగా 3 పిల్లలు పుట్టారు. మామూలు పిల్లలు కాదు, వజ్రాల లాంటి పిల్లలు. పిల్లలందరూ రోజు హోంవర్క్ చేసుకుంటుంటారు ఇంట్లో. వైఫ్ని సినిమాకి తీసుకెళ్ళడం, బాధ్యతలు, కూరగాయలు తీసుకురావడం లాంటివి చేస్తూ ఉంటారు. పిల్లలు బాగా వృద్ధిలోకి వచ్చి పెద్దవాళ్ళు అయ్యారు. తర్వాత వర్మ గారు పోయారు. ఎలా ఉంది స్టోరీ? మా అందరూ ఇంట్లో జరిగే స్టోరీ అది. మీకు ఎలా అనిపిస్తుంది? హారర్ స్టోరీలా ఉందా లేక? హారర్ స్టోరీ కాదు, బోరింగ్ స్టోరీ అంతే. సో కుటుంబం అంటే మీకు బోరింగా హారరా? ఒకటి బోరింగ్, రెండోది అన్నెసెసరీ ఎమోషనల్ బ్యాగేజ్, అనవసరమైన బ్యాగేజ్. అంటే ఒంటరిగా ఉండటంలో ఉన్న హ్యాపీనెస్ని కుటుంబం ఉంటే కంప్లీట్గా కోల్పోతాం. కుటుంబంలో ఉంటూ ఒంటరిగా ఉండడం సాధ్యం కదా? అది పాసిబుల్ కాదు. ఎందుకంటే దానికి కుటుంబంలో ఉంటే మీకున్న పర్సనల్ ఇంట్రెస్ట్ను మిగతా కుటుంబ సభ్యుల కోసం అణగదొక్కుతూ ఉండాలి. అణగదొక్కలేనప్పుడు వివాదాలు వస్తాయి, గొడవలు వస్తాయి, దెబ్బలాటలు వస్తాయి, నాకు కనిపించకుండా పోని ఇలాంటి ఆస్పెక్ట్స్ అనేది నాకు చిరాకు. సొసైటీ నిలబడేదే కుటుంబ వ్యవస్థ మీద. అమ్మ నాన్న ఒంట్లో బాగాలేనప్పుడు చూసుకోవడాలు, గివింగ్, లవింగ్, షేరింగ్, హగ్గింగ్, ఇవన్నీ మీ డిక్షనరీలో లేవా? కుటుంబం డెఫినెట్గా మనం ఇంకో ఎపిసోడ్ కూడా దీని గురించి మాట్లాడడం. దాని వలన ఫ్యామిలీ అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రిన్సిపల్ ఎలిమెంట్స్ ఆఫ్ సొసైటీ పర్టికులర్ టైం పీరియడ్లో, ఎక్కడ ఆరిజిన్ అయినప్పుడు. కానీ అంటే ఇప్పుడు కొంతమందికి ఫ్రెండ్స్ కావాలి, లేకపోతే ఒక వీక్ మైండ్ సెట్ ఉన్నప్పుడు, కానీ ఒక కంటిన్యూస్గా ఒక ఎమోషనల్ బాండింగ్, లేకపోతే కష్టం వచ్చినప్పుడు చెప్పుకోవటానికి ఎవరో ఉండాలి. కాబట్టి వాళ్ళకి ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళు అవసరం అవుతారు. నాకు అలాంటి పరిస్థితి ఎప్పుడు రాదు అసలు. ఎందుకంటే నేను ఎప్పుడు లోగా ఫీల్ అవును, నేను ఎప్పుడు ఇంకొకటి సహాయం నేను అడగను. లోగా ఎందుకు ఫీల్ అవ్వరు అన్నది నేను ఫీల్ అవును, ఎందుకంటే నేను ఎప్పుడు హైలో ఉంటాను. కాబట్టి ఉదాహరణకి ఇప్పుడు కుటుంబం వచ్చింది కాబట్టి నా కుటుంబంలో 2 ఎక్స్పీరియన్స్ చెప్తాను మీకు. డెల్యూజనల్ స్టేట్ అనేది ఆల్మోస్ట్ సినిమా స్టేట్ అనేది నా ఫీలింగ్. సినిమా అనేది ఎల్యూజన్. ఎందుకంటే లేనిది ఉన్నట్టు మీరు తెర మీద కనిపించడానికి ఒక భ్రమ కలగజేయడానికి ట్రై చేస్తున్నారు ఆడియన్స్కి. నేను రియల్ లైఫ్లో కూడా అదే భ్రమలో ఉంటాను. సో ఐ లివ్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ సినిమా. ఇట్స్ నాట్ అబౌట్ ఐ లివ్ ఫర్ సినిమా అంటలేదు, ఐ లివ్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ సినిమా విచ్ యాక్చువల్లీ మీన్స్ క్రియేటింగ్ యువర్ ఓన్ వరల్డ్. నా మైండ్లో ఒక వరల్డ్, ఒక సినిమా నడుస్తుంది. ఆ సినిమాలో నేను ఒక పాత్ర వేస్తున్నాను. అప్పుడు ఏంటి, సినిమాని నేనే తీస్తున్నాను కాబట్టి నాకు అనుగుణంగా మలుచుకుంటూ ఉంటాను. సో అప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పర్టికులర్ టైంలో నాకు డివోర్స్ అయింది. నేను నియర్లీ 6-7 years, నాకు సరిగ్గా గుర్తులేదు, ఆ టైం పీరియడ్లో నా డాటర్ నేను చూడలేదు అసలు. ఎందుకంటే ఇప్పుడు తను నా వైఫ్తో ఉంటుంది, నేను ఎక్కడో బాంబేలో ఎక్కడ సినిమాలు చేస్తాను. సో అప్పుడు ఎప్పుడైనా ఒక ఇద్దరు విడిపోయినప్పుడు ఆబ్వియస్లీ మనస్పర్ధలు ఉంటాయి, ఏదో కారణాలు ఉంటాయి, వాటెవర్. అది ఉన్నప్పుడు మీ ఫాదర్ ఇలాంటి వాడు, లేకపోతే తన పిల్లలు వినేస్తారు అని చాలామందిని చూశాను నేను కూడా అంత బ్యాడ్ కాదు, నేను మంచోడిని అని కంటిన్యూస్గా పిల్లలకి చెప్పుకుంటాను. సో అది నేను నా ప్రైమరీ ఎయిమ్ అనేది సినిమా ఒక్కటే కాబట్టి నేను ఆ టైం నేను ఇవ్వలేను, ఆ టైం నేను ఇవ్వను అని కూడా నాకు తెలుసు. అందుకని కంప్లీట్గా నేను తన్ని నా వైఫ్ దగ్గర వదిలేసాను. నేను ఎప్పుడు ఫోన్ కూడా చేయలేదు, మాట్లాడలేదు. 7 years అయిన తర్వాత, అంటే ఒక తనకి 12-13 వచ్చిన తర్వాత ఫస్ట్ నేను కలిసిన ఓపెనింగ్ నేను నా డాటర్ రేవతికి చెప్పింది ఏంటంటే, నువ్వు నా గురించి ఎంతవరకు విన్నా అంతకన్నా వరస్ట్ మనిషి నేను. ఎందుకంటే నేను ఎంత వరస్ట్ మనిషో వేరే వాళ్ళకి తెలిసే ఆస్కారమే లేదు, నా ఒక్కడికి తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఏమైనా కూడా చాలా తక్కువ నా గురించి. నేను ఎక్స్ట్రాడినరీ సెల్ఫిష్ పర్సన్ని, సెల్ఫ్ సెంటర్డ్ పర్సన్. నేను నా ఆనందం తప్పితే ఎవరి గురించి దేని గురించి నేను కేర్ చేయను. సో నువ్వు నా కూతురు కాబట్టి ఓకే, ఐ లవ్ యూ, బట్ ఇఫ్ యూ డోంట్ లైక్ మీ, ఐ హ్యావ్ నో ప్రాబ్లం. నాకు ఇంకోళ్ళు నాకు మీద ఇష్టపడటం నాకు ఇష్టం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నాకున్న కెపాసిటీలో
నీకు ఏదైనా ఫైనాన్షియల్ లేకపోతే ఏదైనా కాంటాక్ట్ ఇలాంటి హెల్ప్ చేయమంటే చేస్తాను, ఎప్పుడు నువ్వు అడిగినా. కానీ నీ కోసం నా టైము, నా మెంటల్ ఎనర్జీ ఇవ్వను. నీ స్కూల్లో ఎలా చదివావో నాకు అనవసరం. ఎప్పుడు నాకు ఒళ్ళు బాగోలేదంటే వచ్చి నీ పక్కన కూర్చుని మందు తిన్నావా అని నేను అడగను. ఇప్పుడు ఎవరైనా ఇలా మాట్లాడతారా అంటే మాట్లాడుకుంటే అది నాలో ఉన్న నిజం, అది నిజం నేను చెప్పేశాను. తర్వాత తను నాకు ఫ్రెండ్ అయిపోయింది. ఎందుకంటే నేను తన కూతురులా చూడలేదు కాబట్టి ఒక మనిషిగా చూసింది. మనిషిగా చూసినప్పుడు ఆటోమేటిక్గా ఫ్రెండ్ అయిపోయింది. సో ఇప్పుడు ఇవాళ రోజున ప్రాబబ్లీ తను కూడా నా మీద జోకులు వేస్తుంది. మీడియాలో ఏదో నా గురించి ఒక ఇదొచ్చో లేకపోతే నాకు ఎవరో అమ్మాయితో అఫైర్ ఉందంటే షీ ఆల్సో జోక్స్ విత్ మీ బికాస్ షీ ఆల్సో మెంటలీ కట్ ఆఫ్ ది రిలేషన్షిప్. కానీ క్లోజ్నెస్ వైజ్గా వస్తే తనకి నాకు ప్రాబ్లీ డాటర్ ఫాదర్ గానే ఎక్కువ క్లోజ్నెస్ ఉంది. ఇది ఒక వన్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. ఇప్పుడు మా ఫాదరు మదరు అంటే ఐఎమ్ గ్రోయింగ్ టైంలో చెప్పింది స్టేట్ ఆఫ్ సినిమా అనే దానికి నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒకరోజు నేను చెన్నై నుంచి ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి బాంబే వెళ్ళాలి, ఫ్లైట్ లేట్ అయిందని నిద్రపోతున్నాను మధ్యాహ్నం. మా సిస్టర్ నిద్ర లేపి బుజ్జి ఫోన్ చేశాడు భీమవరం నుంచి, అర్జెంటుగా మాట్లాడాలి. బుజ్జి అని మా డిస్టెంట్ కజిన్. సో ఆడు ఫోన్ చేస్తే నన్ను ఎందుకు లేదు అంటే ఎప్పుడు నేను కలవను కూడా, బుజ్జిని చాలా రేరుగా కలుస్తున్నాను. ఆడు ఫోన్ చేస్తే నన్ను ఎందుకు నిద్ర లేపింది అని ఒక సెకండ్ అనిపించింది నాకు. సరే వెళ్ళి ఫోన్ ఎత్తే అప్పుడు ల్యాండ్లైన్ టైంలో ఫాదర్కి హార్ట్ అటాక్ వచ్చింది రమ్మను. సరే వాళ్ళ ఫాదర్కి హార్ట్ అటాక్ వచ్చింది అనుకోని పక్కన ఎవరైనా ఉన్నారా అన్నాడు. పక్కన ఎవరు అంటే నీకు ఈ పక్కన ఎందుకు అడుగుతున్నా ఉన్నారు, నువ్వు బయటకు వచ్చి ఫోన్ చేయి ఎస్టీడీ బూత్ నుంచి అని చెప్పాడు. సో నేను ఫోన్ పెట్టేసి అక్కడ మా కాలనీ చివరున్న ఫోన్ బూత్కి వెళ్తా ఉంటే నడుస్తూ ఉంటే ఎందుకు నన్ను పక్కన అడిగాడు అని స్లోగా ఐ రియలైజ్ దట్ హీస్ టాకింగ్ అబౌట్ మై ఫాదర్. అంటే మా ఫాదర్ ఊర్లో లేరు కూడా నాకు తెలియదు అప్పుడు, ఎందుకంటే నేను ఆ రోజు పొద్దున్న చెన్నై నుంచి వచ్చాను. సో వెనకాల మా బావగారు వస్తూ ఉంటే మా బావని అడిగాను, ఏంటి నాన్నగారు ఎక్కడ ఉన్నారంటే భీమవరం వెళ్ళారంట. దెన్ ఐ రియలైజ్డ్. నేను ఎస్టీడీ బూత్లో నుంచి ఫోన్ చేస్తే ఏంటి బుజ్జి అంటే లేదు రాము పోయారు, ఇప్పుడు బాడీ అక్కడికి తీసుకురావాలా, మీరు ఇక్కడికి వస్తారా అడుగుదామని ఫోన్ చేశానని చెప్పాడు. సరే లేదు ఇక్కడికి తీసుకొచ్చే అని చెప్పాను. అంటే నాకు ఐ డి నాట్ ఫీల్ ఎనీథింగ్ అట్ ఆల్. నేను పక్కకు తిరిగి మా బావగారు చెప్పాను నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చిందంట అనగానే ఆయన అక్కడ రోడ్డు మీద చదివి పడిపోయారు. నేను తిరిగి ఒక 2-3 ఫోన్స్ చేసి మా అంకుల్స్కి వాళ్ళకి ఇలా వచ్చింది న్యూస్, మీరు మాత్రం ఇంటికి రావద్దు ఎవరు, నేను అమ్మని ప్రిపేర్ చేయాలని చెప్పి నేను అక్కడి నుంచి వెనక్కి నడుస్తా అమ్మకి ఎలా చెప్పాలి అనేది ఆలోచించి ఒక స్క్రీన్ ప్లే తయారు చేశాను. ఇంటికి వెళ్ళి నేను అమ్మ నాన్నకి ఏదో పెయిన్ వచ్చిందంట, నేను ఇక్కడ తీసుకొచ్చామని చెప్పాను. మన ఇక్కడ హైదరాబాద్లో బెటర్ హాస్పిటల్ ఉంటుంది కదా, దానికి అమ్మ నేను ఏం లేదని అప్పుడు నేను ఎవరినో తీసుకొస్తా ఉంటే ఆ ఎవ్రీ 20 minutes ఆడితో ఫోన్ చేస్తున్నాను, ఎంతవరకు వచ్చారు, విజయవాడ వచ్చారా, ఇక్కడ వాడెవర్ మధ్యలో ఉండే ప్లేసెస్ నుంచి. సో టోటల్ వీళ్ళందరూ చుట్టాలకు తెలిసి వచ్చిన వాళ్ళందరినీ రోడ్లకి ఆ పక్కన ఈ పక్కన ఆపించేస్తున్నాను. అంటే ఇదంతా మేకింగ్ ఎ ఫిల్మ్ యాక్చువల్లీ. వై టు క్రియేట్ వన్ ఎఫెక్ట్ ఆన్ మై మదర్, హౌ టు ప్రిపేర్ హర్ స్లోలీ, ఆమె సింక్ అన్ని ఎలా చేయాలని స్క్రీన్ ప్లేలో నేను డైరెక్షన్ చేస్తున్నాను. ఫాదర్ పోయారు అనేది నేనేం ఫీల్ అవ్వాలనేది అసలు నేను మర్చిపోయినాను కంప్లీట్గా. అయిపోయిన తర్వాత ఒక పర్టికులర్ టైంలో మా గ్రాండ్ ఫాదర్ వచ్చేసి అంటే రాత్రి అయిపోయింది, అప్పటికి ఇంకా వస్తున్నారు దారిలో ఉన్నారు ఎలాంటివి మెయింటైన్ చేస్తారు. ఎప్పుడైతే మా గ్రాండ్ ఫాదర్ ఒక పర్టికులర్ టైంలో వచ్చి చెప్పనా అని అడిగితే వద్దు మనం లాస్ట్ మినిట్ వరకు చెప్పదని చెప్పాను. తర్వాత నేను నిద్రపోయిన తర్వాత ఒక 2 o'clock రాత్రి మా కజిన్ నిద్ర లేపి కారు వచ్చిందన్నాడు. నేను బయటకు వచ్చి కారు కొంచెం దూరం లాగుంది మా ఫాదర్ గారు. అది చూసి ఫస్ట్ టైం నాకు స్ట్రైక్ అయింది యాక్చువల్గా, అసలు ఏంటి విషయం అనేది. అంటే సినిమాలోంచి రియల్ లైఫ్లోకి ఒక సెకండ్ వచ్చింది బయటికి. ఇమీడియట్గా లేదు కారు అక్కడికి తీసుకెళ్ళిపోండి, మనం పొద్దున్నే తీసుకొచ్చి ఇమీడియట్గా చేసి పంపించేద్దాం. ఆ కారు తీసుకెళ్ళిపోయారు. ఈ లోపల మా గ్రాండ్ ఫాదర్ చెప్పేశారు మదర్కి, తను షీ వాజ్ క్రైమ్. సో నేను వెళ్ళలేదు అక్కడికి, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు సీ హర్ క్రై. తర్వాత పొద్దున్న అక్కడికి వెళ్ళి ఆ బాడీని బయటికి తీస్తూ ఉంటే మా సమ్ అంకుల్ ఎవరో ఉన్నారు, ఆ ప్రాక్టికల్ ఆస్పెక్ట్ ఆఫ్ బయటికి తీసుకొస్తూ ఉంటే ఆ కాలు కొంచెం టైప్ పెట్టండి అంటే అలాంటిది ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. అంటే మనం ఫర్నిచర్ ఏదో తీస్తూ ఉంటే చెప్తాం కదా, ఒక ప్రాక్టికల్ ఆస్పెక్ట్ జరపటం అనేది.
అలా మా ఫాదర్ని అంటున్నాడు అని ఒక టక్కని కోపం వచ్చింది. నాకు నార్మల్గా అసలు ఎప్పుడు కోపం రాదు, కానీ నా లాజికల్ బ్రెయిన్ అదొక ప్రాక్టికాలిటీ ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడని నాకు తెలుసు. కానీ అనే విధానంలో నాకు ఒక అక్కడి నుంచి ఐ జస్ట్ వెంట్ ఆఫ్. నేను నడుచుకుంటే ఈ బంజారాస్ రోడ్ల మీద అంతా తిరిగేసి ఒక 1 hour ఫైనల్గా ఇంటికి రీచ్ అయిన తర్వాత ఎవరో వచ్చి నాకు మా ఫాదర్ విల్ రాశారు, బాడీని హాస్పిటల్ డొనేట్ చేయాలి, ఐస్ డొనేషన్ చేయాలనేది. అది సరే నేను అందరూ ఏడుస్తూ ఉంటే నేను లోపలికి వెళ్ళి ఇలా నాన్నగారు ఇలా విల్ రాశారు అది ఇది అని చెప్తే, అండ్ ఆబ్వియస్లీ మిగతా చుట్టాలందరూ అలాంటి మామూలుగా అలౌ చేయరు కాబట్టి కన్జర్వేటివ్ పీపుల్ వాళ్ళు ఎగెయిన్స్ట్గా చెప్తున్నారు. నేను చెప్తే నీ ఇష్టం, నువ్వు తీసుకో, నువ్వే డిసైడ్ చేయాలి చెప్పింది మదర్. అప్పుడు నేను నాన్నగారు కావాల్సింది చేయాలి అని అనుకుని ఐ వెంట్ ఏ గో హెడ్ అండ్ ఐ డొనేషన్కి. సో ఆ ప్రసాద్ హాస్పిటల్ నుంచి ఎవరు వచ్చారు, 2 నర్సులు, నాకు ఇంకా గుర్తున్నారు. వాళ్ళు ఒక ఆటో దిగి ఏదో నడుస్తూ నవ్వుతా జోకులు వేసుకుంటూ లోపలికి వెళ్తారు, నేను బయట నుంచి ఉన్నాను. అఫ్కోర్స్ వాళ్ళకి 1 more పేషెంట్, సో దే కాంట్ కనెక్ట్ ద సేమ్ వే. వీళ్ళ ఇంట్లో రిలేటివ్స్ ఉన్నారు, వాళ్ళు ఉన్నారు అనేది క్వశ్చన్ కాదు. సో వాళ్ళు వెళ్ళి వాట్ ఎవర్ ప్రాసెస్ అందరినీ బయటికి పంపి దానికి సంబంధించిన మెడికల్ ప్రాసెస్ చేశారు. చేసిన తర్వాత ఫైనల్గా అప్పటి నుంచి బాడీ తీసుకెళ్ళే టైం వచ్చి నేను లోపలికి వెళ్ళేసరికి మదరు బాడీ పక్కన కూర్చొని ఏడుస్తున్నారు. వీళ్ళు చేసిన ప్రాసెస్లో అది కరెక్ట్గా చేయలేదా ఏం చేయలేదా, ఒక ఐలిడ్ అనేది కొంచెం తెలుస్తుంది. అంటే అది వాళ్ళ మిస్టేకా దా ప్రాసెస్ అనేది నాకు గురించి తెలియదు. అప్పుడు నాకు కోపం వచ్చింది సార్ నా మీద. అంటే పాయింట్ ఏంటంటే మా మదరు తనతోటి ఒక 40 years ఉంది. తనని ఆ పరిస్థితిలో మా ఫాదర్ని చూపించాల్సిన డెసిషన్ తీసుకుంది నేను. అఫ్కోర్స్ ఐ డింట్ నో దట్స్ హౌ ఇట్ విల్ బి. అప్పుడు కేవలం ఒక పోయిన ఆయన మాట నిలబెట్టుకోవటం కోసం ఒక బతికినోడిని అలా సబ్జెక్ట్ చేయటం అనేది నేను ఎన్విజన్ చేయలేకపోయినా అనేది నా పాయింట్. సో అది ఐ థింక్ నేను చాలా ఫ్లాపులు తీసాను, కానీ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫ్లాప్ ఐ మేడ్ ఇన్ మై లైఫ్. ఫ్లాప్ అనేది మీ డెసిషన్ గోయింగ్ రాంగ్, సినిమా అనేది కాదు, చాలా ఉంటాయి దాంట్లో. ఇప్పుడు కూడా నేను మా మదర్ని వీళ్ళందరినీ చూస్తున్నాను, కానీ ఆ రోజు రాత్రి ఒక విచిత్రమైన సౌండ్ వచ్చింది. ఏంటని చూస్తే మా బ్రదర్ ఏడుస్తున్నాడు. మా బ్రదర్ ఏడవడం నా లైఫ్లో ఎప్పుడు చూడలేదు. సో మా బ్రదర్ ఏడిస్తే సౌండ్ ఇలా వస్తుందా అంటే ఒక సౌండ్ ఎఫెక్ట్ లాగా చూస్తున్నాను. ఇది అయిపోయిన తర్వాత టోటల్గా అయిపోయింది. నేను మళ్ళీ ఒక 2 days అయ్యాక బాంబే వెళ్ళాను. నసిరుద్దీన్ షా యాక్టర్ని ఏదో దాన్ని కలవటానికి వెళ్తే నసిరుద్దీన్ షా సడన్గా అరే రాము ఇప్పుడే విన్నాను అంటే ఆబ్వియస్లీ హిందీలో జరిగింది కాన్వర్జేషను, మీ మదర్ పోయారంట కదా, ఐఎమ్ వెరీ సారీ అంటే ఆబ్వియస్లీ తనకి ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో నేను ఇప్పుడు మా మదర్ కాదు ఫాదర్ అంటే ఆయన ఎంబారెస్మెంట్ ఫీల్ అవుతాడు కదా అని నేను వదిలేసి అవును అనుసరి. అప్పుడు ఆయన మదర్ గురించి చెప్పడం మొదలెట్టాడు. అంటే అప్పుడు నేను చెప్పడం మానేశాను కాబట్టి మళ్ళీ మీ మదర్ వయసు ఎంత, మదర్ పేరు ఏంటి, ఈ కాన్వర్సేషన్ ఎక్కడికి వెళ్ళిపోయింది. ఇప్పుడు మధ్యలో నేను చెప్తే లేదని మదర్ కాదు ఫాదర్ అంటే ముందు ఎందుకు చెప్పలేదు అంటే ఇట్ ఆల్మోస్ట్ బికేమ్ ఏ ఇన్ఎఫిషియెంట్ కామెడీ ఇన్ ఏ సెన్స్ ఆఫ్ ద వర్డ్. అది అయిపోయింది. దాని తర్వాత నియర్లీ 7 years అయిన తర్వాత ఒకరోజు నానా పాటేకర్ ఇంట్లో పూణేలో కూర్చుని అబ్ తక్ చెప్పన్ స్టోరీ గురించి డిస్కస్ చేస్తాం. నేను నానా పాటేకర్, ఒక రైటరు, ఒక అబ్ తక్ చెప్పన్ డైరెక్టర్ షిమిత్ అమీన్. ఏదో అందులో నానా పాటేకర్ వైఫ్ చచ్చిపోయినప్పుడు ఏమవ్వాలి సీన్లో రియాక్షన్ అనేది డిస్కస్ చేస్తా నానా పాటేకర్కి నేను చెప్పాను ఇన్సిడెంట్ నా ఫాదర్ గురించి. చెప్పినప్పుడు ఆ చెప్తా మధ్యలో స్టార్ట్ క్రైమ్. అంటే నియర్లీ 7-8 years తర్వాత అంతవరకు ఏడవలేదు. అంటే అది సినిమా నుంచి బయటికి రావటమా, వేరే కాంటెక్స్ట్లో నేను ఆ మెమరీ అంతవరకు ఎప్పుడు నేను ఫీల్ అవ్వలేదా, ఐ ఫైండ్ ఇట్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. ఏంటి దానికి రీజన్ అనేది ఎలా ఉంటుంది, ఎందుకు వస్తుంది అనేది టిల్ టుడే ఐ కాంట్ అండర్స్టాండ్ దట్. సో ఒక విధంగా చూస్తే మా ఫాదర్ పోయినప్పుడు ఏమీ ఫీల్ అవ్వకుండా నేను స్టోరీలు చేస్తున్నాను, స్క్రీన్ ప్లేలు చేస్తున్నాను, క్యారెక్టర్స్ క్రియేట్ చేస్తున్నాను, అబద్ధాలు చెప్తున్నాను, దాంట్లో బిజీగా ఉన్నాను. దాని తర్వాత నసిరుద్దీన్ షాతో మాట్లాడితే ఒక విధమైన కామెడీలాగా చూస్తున్నాను దాన్ని. ఇవన్నీ అయిపోయి ఇంకోటి ఏంటి, ఒక చాప్టర్ మర్చిపోయాను. మా మదర్కి నేను ఫోటోలు ఏం పెట్టదు మా ఇంట్లో, ఆ దండలన్నీ వేసి నాకు ఇష్టం ఉండదు. ఆ 10వ రోజు 13వ రోజు నాకు వద్దు, వాళ్ళందరూ వచ్చేవాళ్ళు మళ్ళీ వెళ్ళాలని వస్తారు, ఎవరికి ఏం ఫీలింగ్ ఉండదు. అండ్ నాకు ఈ చైర్లో వాట్ ఎవర్ అది వద్దు, లెట్స్ రిమెంబర్ హిమ్ ఫర్ ద హ్యాపీ టైమ్స్. అసలు ఆయన ఉన్నారు అని మనం అనుకుని అలా ఉందాం, ఆయన గురించి ఆలోచించి అది చెయ్యొద్దు అని మా అమ్మకు ఒక లెక్చర్ ఇచ్చాను. లెక్చర్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ మా అమ్మ యాడ్ అవుట్ అయినాను. నా లెక్చర్ పని చేయలేదని నాకు కోపం వచ్చింది.
ఇంత చెప్పినా కూడా అర్థం చేసుకోలేదంట. సో ఇలాంటి ఆస్పెక్ట్స్ అన్నీ జరిగినాయి ఏది ఈ ఇయర్స్లో. కానీ నేను ఏడ్చింది మాత్రం 7 ఏళ్ళ తర్వాత నాన్న దగ్గర ఇంట్లో ఏడ్చాను. సో అది ఏంటో అసలు ఐ కాంట్, అంటే ఒక ఎమోషన్ని సప్రెస్ చేసి దాన్ని ఐ డింట్ వాంట్ టు ఎక్స్ప్రెస్ లేకపోతే ఏంటి అనేది నాకు తెలియదు. కానీ ఈ హోల్ థింగ్ ఫ్యామిలీలో ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ అంటే నాకు, బికాజ్ యూ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్, వాళ్ళు ఏమైనా చేసినా చేయకపోయినా వాళ్ళకి ఏమి జరిగినా అనేది ఒక ఎడిషనల్ బర్డెన్ అయిపోతుంది. ఆ బర్డెన్కి సమానంగా ప్లెజర్ వస్తుందా రాదా అనేది నాకు తెలియదు. అదంటే జనరలైజ్ చేయలేం. అది ఈచ్ ఫ్యామిలీలో ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్ ఉంటుంది, దాని వాళ్ళకున్న ఎక్స్పీరియన్సెస్ బట్టి, ఆ ఫ్యామిలీలో ఉన్న మనుషులు బట్టి. సో నాకు జనరల్గా ఇప్పుడు నేను చుట్టాలు కానీ లేకపోతే అసలు ఎప్పుడు వెళ్ళను, ఎవరింటికి నేను వెళ్ళను. ఒక ఫ్యామిలీ అనే ఒక యూనిట్ ఉంటేనే అసలు నేను ఒక ఏముంటుందని, ఇప్పుడు బాంబేలో నా కజిన్ ఒకడు ఉన్నాడు, నా బిల్డింగ్లో ఉంటాడు. నేను సాధారణంగా నా దగ్గర రమ్మంటాను కానీ వాళ్ళ ఇంటికి నేను వెళ్ళను. ఎందుకంటే ఇంటికి వెళ్ళేటప్పటికి ఆ కిచెను ఇది ఫ్యామిలీ తాలూకు అట్మాస్ఫియర్ ఉంటుంది కదా, అసలు ఐ కాంట్ స్టాండ్ దట్. నాకు ఇంకోటి పిల్లలు అంటే ఇష్టం ఉండదు. పిల్లలు ఎందుకు ఇష్టం ఉండదు అంటే 2 కారణాలు. ఒకటి, వాళ్ళ వల్ల నా ఏజ్ గుర్తొస్తుంది అని హేట్ టు ఫీల్ ఓల్డ్ ఒకటే. రెండో పాయింట్ ఏంటంటే వాళ్ళు ఉంటే నా మాట ఎవరు వినరు, అండ్ ఐడ్ లైక్ టు బి ద సెంటర్ ఆఫ్ అటెన్షన్. నేను ఎక్కడ ఉంటే అక్కడ. సో అప్పుడు నేను పెద్దవాళ్ళతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు వింటారు. చిన్నపిల్లలు అంటే బుయ్యి కుయ్యి అని ఆడేదా అంటే ఇంకా వాళ్ళు చచ్చినట్టు ఆడి చూస్తారు. సో పిల్లలు కుక్కలు ఉంటే నేను వెళ్ళను, ఎందుకంటే అటెన్షన్ వాళ్ళ మీద ఎక్కువ ఉంటుంది నా దగ్గర. సో ఒకటి ఆస్పెక్ట్, నేను ఒక కోల్డ్ బ్లడెడ్గా నా డాటర్తో చెప్పిన ఒక ఆస్పెక్ట్. సెకండ్ ఆస్పెక్ట్, మై ఫాదర్ ఇన్సిడెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ ఆల్ కెన్ కమ్ బికాస్ ఆఫ్ దట్. థర్డ్ ఈజ్ యాజ్ ఎ యూనిట్ బై ఇట్ సెల్ఫ్, దట్ అట్మాస్ఫియర్ ఐ డోంట్ లైక్. యా, మీలో మీరు తగ్గిపోయింది అనుకునే ఎమోషన్ మీ డాటర్ విషయంలో కనిపించింది. మీ ఫాదర్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆల్మోస్ట్ మీరు కళ్ళలో నీళ్ళు వస్తున్నాయని చూడాల్సి వచ్చింది. అంటే అంత టైమ్ అండ్ స్పేస్లో మీరు ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నారు. సో నిజంగా మీరు కుటుంబం ఇష్టం లేదు అని మేబీ వ్యవస్థ పరంగా మనిషి ఫ్రీడమ్ని కట్టేలు చేస్తుంది, ఒక పెరిఫరల్గా ఇష్టం లేదేమో, కానీ బాంధవ్యాలకి మీరు వ్యతిరేకం అని అనిపించట్లేదు. వ్యతిరేకం వల్లనే ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఎందుకంటే నాకు ఈ బంధాలు లేనప్పుడు ఈ ఫీలింగ్ ఉండాల్సిన అవసరం లేదు. అప్పుడు నేను ఫుల్ హ్యాపీగా ఉండొచ్చు, ఇంకా హ్యాపీగా ఉండొచ్చు. ఆఫ్ కోర్స్. గౌతమ్ బుద్ధుడు ఇదే చేసి వెళ్ళిపోయాడా? హౌ డు యూ అండర్స్టాండ్? అంటే మీరు ఆల్రెడీ పురాణాలు మాట్లాడినప్పుడు అంటే ఇప్పుడు గౌతమ్ బుద్ధుడు ఫ్యామిలీ వదిలేసి తను వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. నాకు నిజంగా ఏం చేశాడు సరిగ్గా తెలియదు నాకు ఏం చేశారు అంటే. అప్పుడు ఏదో ఏమంటారు దాన్ని, యోగి అయిపోయి స్మరణ ఏమైనా చేశారా, ఐఎమ్ నాట్ వెరీ షూర్ అబౌట్ దట్. కానీ నేను కుటుంబం వదిలేసి నేను భోగ విలాసాలకు అలవాటు పడిపోయాను. సో ఐ కాంట్ బి కంపేర్డ్ విత్ గౌతమ్ బుద్ధుడు. You went after something, he went after something else. But and I went after wine and women, he went after God. పిల్లలంటే మీకు అంత ఇష్టం కదా, మిమ్మల్ని చక్కగా ఒక డే కేర్ సెంటర్లో తీసుకెళ్తే ఏం చేస్తారా మీరు అనిపిస్తుంది? డే కేర్ నాకు అది అల్టిమేట్ హారర్ ఫిల్మ్ వస్తుంది నాకు అది. పిల్లలు ఎత్తుకోలేదు ఎప్పుడు ఎత్తుకోలేదంటే ఐ డోంట్ థింక్ దట్స్ రైట్. కానీ నాకు డెఫినెట్లీ ఎత్తుకోవడం ఇష్టం. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ కింద పడితే నేను వాళ్ళకి దెబ్బ తగిలితే మళ్ళీ ఆ గిల్ట్ ఫీల్ అయ్యి, అందుకని కొంచెం దూరంగా ఉంటాను పిల్లలు ఉన్నప్పుడు మ్యాక్సిమం పాసిబుల్. ఇప్పుడు పిల్లల ఆస్పెక్ట్ అండి, ఇప్పుడు చాలామంది ఇప్పుడు క్యూట్గా ఉంటారు. నేను ఎప్పుడు ఎవరింటికి వెళ్ళినా వీడు భలే తెలియని ఉన్నాడని చూపెడతారు. ప్రతి ఇంట్లో పిల్లోడు తెలివినోడే, కానీ వాళ్ళందరూ పెరిగి డంబ్ అయిపోతారు. ఎందుకంటే పెద్దవాళ్ళు మీరు తెలివినోళ్ళు చూడరు, పిల్లల్లో చూస్తారు. అంటే వాళ్ళు అనుకుంటారా లేదనేది ఒకటి. జోక్స్ అపార్ట్, నా మెయిన్ ప్రాబ్లం పిల్లల్ని చెప్తాను. పిల్లలు ఐ థింక్ ఆర్ ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్ ఇన్ ఏ కంట్రీ ఆర్ ఇన్ ఏ సొసైటీ. కరప్షన్ వాళ్ళ వలన వస్తుంది యాక్చువల్గా. దానికి కారణం ఏంటంటే నా కొడుకు నా కొడుకు స్టార్ అవ్వాలి, నా కొడుకు నా తర్వాత మళ్ళీ మంత్రి అవ్వాలి, లేకపోతే నా కొడుకు నాకన్నా గొప్పడు అవ్వాలి, రిచ్ మ్యాన్ అవ్వాలి అని ఆ కొడుకు కోసం కాన్సన్ట్రేట్ చేసి, పిల్లల కోసం కాన్సన్ట్రేట్ చేసి ఏం చేసేద్దాం అనే ఒక స్వార్థ బుద్ధితోటి కరప్షన్ అనేది ఫస్ట్ రూట్ కాజ్ వస్తుంది అక్కడ. సో తెలియకుండా పిల్లలకి క్రియేట్ చేసినంత నష్టం ఒక కల్చర్లో కానీ, సొసైటీలో కానీ, ఎకానమీలో కానీ ఎవ్వరు పెద్దలు కూడా క్రియేట్ చేయలేరు. ఎందుకంటే వాళ్ళు తప్పు కాదు, వాళ్ళు చేయట్లేదు, కానీ వాళ్ళ మొలాన పెద్దలు దే బికమ్ సెల్ఫిష్, కరప్ట్ అండ్ ఇమ్మోరల్. ఇది నా బేసిక్ ప్రిన్సిపల్. ప్లేటో 300 BCలో రిపబ్లిక్ బుక్లో హీ మెన్షన్ దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ పిల్లలందరినీ అసలు స్టేట్ తీసుకోవాలి. అంటే అందరింట్లో పిల్లలు పుట్టగానే తీసుకుని వెళ్ళిపోయి ఒక చోట వాళ్ళు స్టేట్ పెంచి అట్ ర్యాండమ్ ఒక్కొక్క పిల్లని ఒక ఫ్యామిలీకి ఇవ్వాలి. అప్పుడు
నా కొడుకు అక్కడ ఎక్కడో ఉన్నాడు, కానీ నాకు డ్యూటీగా నేను ఒక పిల్లోని పెంచాల్సిన అవసరం ఉంది అని చెప్పినప్పుడు అది కరప్షను, నా రక్తానికి పుట్టిన బిడ్డ, నా కుటుంబాన్ని, నా కాస్ట్ని ఇంకా లేపుతాడు అని అలాంటి ఆస్పెక్ట్స్ అన్నీ పోతాయి. ఎందుకంటే మీరు ర్యాండమ్గా ఊరు పేరు కాస్ట్ ఏమీ తెలియని పెంచుతున్నారు కాబట్టి అప్పుడు సమాజంలో ఒక సమానత్వం కానీ డిప్రెషన్, క్లాస్ డిఫరెన్స్, ఒక నెగిటివ్ ఆస్పెక్ట్స్ లేని దాంట్లో వస్తుంది. మీ ఇండివిజువల్ ఇంప్రెషన్స్ ఐ అండర్స్టాండ్, బట్ ఇది మళ్ళీ గ్రూప్ కాన్షియస్నెస్, సోషల్ వెల్ఫేర్ ఎక్కడి నుంచి వచ్చేసింది? సోషల్ వెల్ఫేర్ నేను కాజ్ అండ్ ఎఫెక్ట్ చెప్తున్నాను. దానికోసం నేను ఏమి చేయబోట్లేదు, దానికోసం నేను మూమెంట్ చేయబోట్లేదు. నేను ఒక కాజ్ నేను గమనించింది, నేను అబ్జర్వ్ చేసింది, దాని ఎఫెక్ట్ ఏమవుతుంది అనేది ఒక జస్ట్ మీ దృష్టికి తీసుకొస్తున్నా. దాని తర్వాత మీరు విన్నారా లేదా నాకు అనవసరం. మీరు పిల్లల్ని అంటే పుట్టించుకోవద్దు వాట్ ఎవర్ ఓకే, బట్ మీలాంటి గొప్ప డైరెక్టర్లు పిల్లల రూపంలోనే ఫస్ట్ పుట్టి తర్వాత ఇంత పెద్ద అయ్యి మీరు అవుతారు కదా. కరెక్ట్. ఎలా వాట్ ఇస్ ద సొల్యూషన్ చెప్పండి. వాళ్ళు తప్పు చేశారు, నేను కూడా చేయకూడదు కదా. వాట్ ఇస్ ద సొల్యూషన్? సొల్యూషన్ నేను చెప్పట్లేదు, నేను ఐఎమ్ జస్ట్ టెలింగ్ కాజ్ అండ్ ఎఫెక్ట్. ఏ కారణంతో ఇది ఉంది, దాని వల్ల ఏం ఎఫెక్ట్ వస్తుందని చెప్తున్నా. సొల్యూషన్ క్రియేట్ చేయడానికి, ఆరిజిన్ దగ్గరికి వెళ్ళడానికి నేను వెల్ఫేర్ వర్కర్ని కాదు, లేకపోతే క్రియేటర్ని కాదు. వాట్ ఈస్ యువర్ మెసేజ్? అంటే మీరు మెసేజెస్ ఇవ్వరు మామూలుగా, బట్ బై స్పీకింగ్ అబౌట్ దిస్ టుడే అసలు కుటుంబం అనే వ్యవస్థ ఉండకూడదు అంటారు, లేకపోతే కుటుంబంలో ఉంటూ డిటాచ్డ్గా ఉండడం సాధ్యం అంటారు? ఉండకూడదు, ఉండాలి అనే దానికి ఐఎమ్ నాట్ అన్ అథారిటీ ఇన్ ఎనీథింగ్. ఐఎమ్ జస్ట్ టెలింగ్ ఏ వ్యూ పాయింట్. అంటే ఇప్పుడు ఆస్పెక్ట్ మీరు ఒక మీ బిలీఫ్ సిస్టము, మీ అనలిటికల్ పవర్, మీరు ఏంటి లైఫ్ని స్టడీ చేసుకుని అర్థం చేసుకుంది. ఎవ్రీబడి ఇన్స్టింక్టివ్లీ వాంట్స్ టు బి హ్యాపీ. అవును. సక్సెస్ ఆఫ్ ఎ పర్సన్ ఐ డిఫైన్ ఇట్ పొద్దున్న లేచిన నుంచి రాత్రి పడుకునే వరకు మీరు ఏమనుకుంటే అది చేయగలగాలి, మీరు ఎలాంటి ఆనందం ఆస్వాదించగలగాలి. ఈ రెండు పారామీటర్స్గా పెట్టుకుంటే ఫ్యామిలీ అనేది దానికి ఒక అడ్డంకి. సో కేవలం రక్త సంబంధీకులనే మీరు ఫ్యామిలీలో ఇంక్లూడ్ చేస్తారు ఇక్కడ. ఎవరో ఇందాక మన బిగినింగ్ ఆఫ్ ద డిస్కషన్ ఒకటి చెప్పాను, కొంతమందికి యాంకర్ కావాలి, కొంతమందికి అది లేకపోతే వాళ్ళు ఇంటికి వస్తే ఎవరో ఉండాలి. నేను నా అసిస్టెంట్ ఒకడు తనకు పెళ్ళింది, ఆడు ఇంట్రా ఎలా ఉన్నవరా వైఫ్ తల మాట్లాడతాడు ఇంటికి అంటే, అప్పుడు ఇంటికి రాగానే ఆడు రాజులో ఫీల్ అవుతాడు. బయట ఏడైనా ఉండొచ్చు, ప్రతి ఒక్కడు ఇంటికి రాగానే నా వాళ్ళు నా మనిషిలో ఉన్నందుకు కొంచెం ఒక సెంటర్ ఆఫ్ అటెన్షన్ లాగా ఫీల్ అవుతారు. అవును. ఎందుకంటే రోడ్డు మీద రాగానే జూమ్ అవుట్ అయిపోతుంది, రోడ్లో ఉన్న లక్షల మందిలో ఒకడతాను. ఆ కైండ్ ఆఫ్ ఏ వీక్ స్టేట్ ఆఫ్ మైండ్ ఉండి ఒక కంట్రోల్, ఒక సెల్ఫ్ సెంటర్డ్ కంట్రోల్ లేనప్పుడు వాళ్ళకి ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళు అందరూ అవసరం. నాకు చాలా స్ట్రాంగ్ విల్ ఉంది కాబట్టి నాకు అవసరం లేదు. సో అప్పుడు నాకేంటి, నేను ఫీల్ అయింది, నేను మా మదర్కి నేను ఫీల్ చేయించింది, ఇలాంటి నేను చేసిన తప్పులని ఫ్యామిలీ లేకపోతే అవి ఉండేవి కాదు. అప్పుడు ఆ టైం కూడా నేను హ్యాపీగా ఉన్నాను. ఆ టైం నా హ్యాపీనెస్ రాబ్ చేసేసింది నా ఫ్యామిలీ కాబట్టి ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఫ్యామిలీ హ్యావ్ ప్రాబ్లం. బ్లాక్ చేసేసుకున్నారు మొత్తం. యా, యూ బ్లాక్ దట్ హోల్ కాన్సెప్ట్ ఆఫ్ ఎమోషనల్ బాండింగ్ విత్ లవ్డ్ వన్స్. కరెక్ట్. సో ఈ కాంటెక్స్లో ఐ వుడ్ లైక్ టు ఆస్క్ బిఫోర్ వి కన్క్లూడ్, ఎవ్రీబడి లైక్స్ టు లీవ్ దేర్ ఫుట్ ప్రింట్స్ బిహైండ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ సక్సెసర్. రామ్ గోపాల్ వర్మ గారి వారసుడు, బికాస్ మీ అమ్మాయి డాక్టర్ అయింది, డైరెక్టర్. వారసుడు ఎవరు అనేసి నా థాట్స్, నా వారసుడు ఓన్లీ మై థాట్స్, ఓన్లీ రామోయిజం. ఇజం అనేది మీ పర్సనల్ వ్యూస్ ఆన్ వేరియస్ థింగ్స్ ఆఫ్ లైఫ్. సో దట్ ఈస్ యువర్ ఫ్యామిలీ, దట్స్ మై ఫ్యామిలీ. బికాస్ ఐ లివ్ ఇన్ మై ఓన్ వరల్డ్. సో ఇప్పుడు కుటుంబ వ్యవస్థని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? అంటే వెన్ యూ సీ లాట్ ఆఫ్ ఫ్యామిలీస్ అరౌండ్ యూ, వాట్ ఈస్ యువర్ రెస్పాన్స్? అందుకని ఎవరింటికి వెళ్ళను, అది నేను చెప్పింది. అసలు నాకు ఫ్యామిలీ అనేది కనిపిస్తే నాకు ఎవరింటికైనా భోజనానికి పిలిచి చక్కగా అక్కడ వచ్చి ఇమ్మీడియట్గా భోజనం వెళ్ళిపోతాను. రేర్గా వెళ్తాను అసలు అలాంటి వాటికి. కంపల్సరీ సిచ్యువేషన్ వెళ్ళాల్సి వస్తే ఇమ్మీడియట్గా పారిపోతాను. ఒక విమర్శ ఉంది మీ మీద, మీ బలమైన ఘాటైన భావజాలం, మీ శిష్య బృందం ఎవరైతే ఉన్నారో సినిమా ఇండస్ట్రీలో, మీ వాళ్ళందరి మీద మీరు రుద్దకపోయినా వాళ్ళు రుద్దించుకుంటున్నారు బలవంతంగా, వాళ్ళు కూడా మీలా తయారవుతున్నారని చెప్పి. అంటే గోయింగ్ అవే ఫ్రమ్ ద నార్మల్ స్పెక్ట్రమ్, ట్రైంగ్ టు బీ ఇండివిజువలిస్టిక్, సో ఇండివిజువలిస్టిక్ దట్ నాకు ఇంకా మనుషులు నేను తప్ప, నేను, నా ప్రపంచం అంటే నేను అని చాటుకునే ప్రయత్నం చేయండి. అంటే ఇప్పుడు నా ఇన్ఫ్లుయెన్స్ పడుతుందని మీరు చెప్పేది. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇప్పుడు నాకు కూడా ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఐన్ ర్యాండ్, ఫ్రెడరిక్ నీషే, బరూక్ స్పినోజా, డెస్కార్టిస్, ఇమాన్యుయల్ కాంట్ అండ్ చాలామంది వెస్టర్న్ ఫిలాసఫర్స్. ఎందుకంటే మీకు వచ్చిన ఐడియాస్ అన్ని ఎక్కడి నుంచి వస్తాయి, మీరు ఉండవు కదా, ఎక్కడి నుంచి వచ్చి మీరు అబ్జార్బ్ చేసుకున్న దాంట్లోంచి మీ పర్సనాలిటీ వస్తుంది. సో లైక్ వైజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆస్పెక్ట్ ఆఫ్ నా ఇష్టం నేను బుక్ రాస్తే
నాకు ఒక అడిషనల్ డిఏజీ ఒక పెళ్ళిళ్ళు ఎక్కడో కలిశారు, ఎవరో పరిచయం చేశారు ఇలా అడిషనల్ డిఏజీ ఫలానా అని. హీ టోల్డ్ మీ ఐ హేట్ యూ అని చెప్పారు. అది ఏంటంటే, సి మై వైఫ్ ఈజ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ బుక్. తను మాట్లాడితే మీ బుక్ నుంచి కోట్ చేస్తూ ఉంటుంది. అండ్ యు ఆర్ ఎ ఫ్యామిలీ మెంబర్ ఇన్సిడెంట్లీ ఇన్ అవర్ హౌస్. ఎందుకంటే నేను నా భార్య పిల్లలు ఒక 4-5 ఉంటాం, దాంతోపాటు మీ బుక్ ఉంటుంది అక్కడ. మీ బుక్ కవర్ మీద మీ మొహం ఉంది కాబట్టి మీరు కూడా మా ఇంట్లో అన్న ఫీలింగ్ వస్తుంది అందరికి. సో నీ కిచెన్లోకి వెళ్తే అక్కడ ఉంటుంది, డైనింగ్ టేబుల్ దగ్గర ఉంటుంది, బెడ్రూమ్లో ఉంటుంది. సో ఇప్పుడు నేను మీ బుక్ చదవలేదు, కానీ కేవలం మాట్లాడితే మీ బుక్లోంచి కోట్ చేస్తుంది కాబట్టి నా భార్య ఐ స్టార్టెడ్ హేటింగ్ యూ అని చెప్పి. అది కాంప్లిమెంట్ అంటే అదేంటి, అప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అనేది ఏంటి అక్కడ. ఎప్పుడైనా మనం చేయాలి కానీ మనం చేయలేం, మనకి గిల్ట్ ఉంది, మనకి భయం ఉంది, కాన్ఫిడెన్స్ లేదు చెప్పడానికి. సో సడన్గా ఒక మారల్ బ్యాక్గ్రౌండ్ ఎవరు ఇచ్చారంటే అది ఒక ఆల్మోస్ట్ ఒక ఎండోర్స్ చేసిన ఫీలింగ్ వస్తుంది. ఫిలాసఫర్ నీషే ఏమన్నాడంటే, మ్యాన్ డస్ నాట్ హ్యావ్ ఇయర్స్ ఫర్ వాట్ ఈజ్ నాట్ ఆల్రెడీ హర్డ్. మీకు ఆల్రెడీ తెలిసిన దాన్ని మీరు వింటారు కానీ మీకు తెలియని దాన్ని మీరు ఎప్పుడు వినరు. ఎందుకంటే నేను చెప్పింది మీరు కరెక్ట్ అంటే ఆల్రెడీ మీకు తెలుస్తుంది. నేను ఒక ఫ్రేజ్లో పెట్టాను అంతే, ఒక కాంటెక్స్లో ఒక పర్టికులర్ సందర్భంలో ఫ్రేమ్ చేసాం కాబట్టి కరెక్టే అంటే యాక్చువల్గా తెలుసు, అది కొత్త విషయం కాదు అది. సో అప్పుడు వాళ్ళల్లో నిద్రపోయిన యాక్చువల్గా ఉండి అణగదొక్కున్నది నా మూలాన బయటపడుతుంది. అంతేగాని నేను వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. దే జస్ట్ కైండ్ ఆఫ్ రియలైజ్ ఫర్ దెమ్సెల్వ్స్ బికాస్ నేను చేసిన పిచ్లో అది కనెక్ట్ అవుతుంది. బ్లాక్ మ్యాజిక్ అది, వైట్ మ్యాజిక్ ఇది. వైట్ మ్యాజిక్ కాదు, ఇట్ ఈస్ ప్యూర్ వాట్ యు కాల్ విజ్డమ్. సో మీరు ఇప్పుడు జ్ఞాని, మీరు అజ్ఞానిగా ఉన్నప్పుడు మీకు కొంతకాలం పెళ్ళయి మీరు పెళ్లిలో కూడా ఉన్నారు. ఏమన్నా మంచి మెమరీస్ ఉన్నాయి మీకు పెళ్ళి మీ అబౌట్ యువర్? అసలు పెళ్ళయింది కనుక జ్ఞాని అయ్యాను. పెళ్ళైన విడిపోయిన మధ్య ఫేజ్లో డూ యూ రిమెంబర్ ఎనీ ఫేజ్, ఎనీ పార్ట్ విచ్ హ్యాస్ సమ్ గుడ్ మెమరీస్ విత్ ఫ్యామిలీ? అంటే ఇప్పుడు మెమరీస్ అనేది మిమ్మల్ని షేప్ చేసిన, అంటే ఒక మనిషిగా ఏర్పరిచిన ఒక పర్టికులర్ మూమెంట్ అవ్వచ్చు, ఒక ఇన్సిడెంట్ అవ్వచ్చు, ఎవరో మీ గురించి ఏదో చేశారు, ఇలాంటి ఆస్పెక్ట్స్ షేప్ చేస్తాయి మిమ్మల్ని ఫైనల్గా మీరు ఎదిగినప్పుడు. అలాంటి మెమరీస్ నాకు లేవు ఫ్యామిలీతో. ఇప్పుడు కాలేజ్ టైంలో ఉన్నాయి, నేను గ్యాంగ్ ఫైట్స్లో ఉండేవాడు, అలాంటి వాటిలో ఉన్నాయి. సో ఆల్ ఆఫ్ దెమ్ కలెక్టివ్లీ టుగెదర్ మేడ్ మీ సంథింగ్. So the biggest problem here is that you do not want to conform to a structure which dictates how you feel. I want to shut off the world which can create a problem for me, which will create any kind of a disservice in the way I define service. మీరు స్టార్టింగ్ డిస్కషన్లో రేవతి మీ అమ్మాయి గురించి మాట్లాడుతున్నప్పుడు, ఓకే రేవతి ఐ లవ్ యూ యాజ్ అ డాటర్ అన్నారు. వాట్ యూ మీన్ బై ఐ లవ్ యూ యాజ్ అ డాటర్? See, maybe the wrong word is, see, you are there. So I like so many people, out of which you are one. There is nothing special there. So I like you in that, but if you don't like, I have no problem with that. అని చెప్పేసి కేటగిరీ. ఫ్యామిలీ స్ట్రక్చర్ గనక ప్రపంచంలో సొసైటీలో బెస్ట్ ఫామ్ కాదని మీరు ఫీల్ అవుతారు, మీకు కాదు చాలా మందికి అవ్వచ్చు. Do you think it's an individual choice that people should decide, or would you encourage them to think differently? See, first of all, I'm not a messiah. I'm not trying to go on a welfare or a social philosopher, educate చేసే ఉద్దేశం నాకు లేదు. I'm just expressing myself. That's the whole point. ఆ ఎక్స్ప్రెషన్ చేసినప్పుడు ఎవరికో కనెక్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, అది నా ఉద్దేశం కాదు. బట్ ఐఎమ్ ఎక్స్ప్రెసింగ్ మై సెల్ఫ్ ఇన్ ద వే ఐ ఫీల్ అబౌట్ ఇట్. కానీ మీ కుటుంబం మిమ్మల్ని చాలా ప్రేమిస్తుంది, చాలా ఇష్టపడుతుంది. ఎందుకు ప్రేమిస్తుంది? వాళ్ళకి భయం. అసలు నేను నిజంగా అంటున్నదే నేను మీన్ చేస్తాను కాదు, రాము అంటాడు కానీ అలా కాదు అని మా మదర్ అంటారు చాలాసార్లు. అదే ఎందుకంటే నా నిజస్వరూపం తను ఒప్పుకోవటానికి భయపడుతుంది మా మదర్. ఎవరైనా భయపడతారు, ఇలాంటి వాడు ఉంటాడా, ఇలా ఆలోచించగలుగుతాడా అనేది. అప్పుడు అది నాకు ఎవరైనా నన్ను అంటే ఇప్పుడు మా మదర్ ఎప్పుడో ప్రేమగా ఇలా అంటే ఐ కాంట్ టేక్ ఇట్. దానికి ఒక రీజన్ ఒక అమ్మాయి చెప్పింది, నాకు తెలిసిన ఒక అమ్మాయి. బికాజ్ యు ఆర్ లైక్ ఎ కిడ్ అండ్ కిడ్స్ డోంట్ లైక్ టు బి వాళ్ళకి దే డోంట్ లైక్ పీపుల్ టు టచ్ దెమ్ అనదర్. సో అంటే పాయింట్ ఏంటంటే అక్కడ ఒక ఎనీ కైండ్ ఆఫ్ ఎన్ ఎఫెక్షన్ ఐ గెట్ వెరీ స్కేర్డ్ నా మీద వేరే వాళ్ళు చూపెడితే. ఎందుకంటే దట్ ఈస్ ద స్టార్ట్ ఆఫ్ ద బాండ్ అండ్ విచ్ విల్ ఇన్వైట్ సారో ఇన్ ద ఫ్యూచర్. అలా ఫిక్స్ అయిపోయారు మీరు? ఫిక్స్ అయిపోయింది. నేనంటే జ్ఞానంతో తెలుసుకున్నది, అది ఫిక్స్ అవ్వాల. ఒక సందర్భంలో మీ అమ్మగారు ఫిక్స్ అయింది మీలాంటి వాళ్ళు. ఓహో ఆఫ్ కోర్స్. ఎందుకంటే ఫిక్సేషన్ అనేది ఫ్యామిలీ ఆస్పెక్ట్ అనేది ప్రోగ్రామ్లో వచ్చింది. అప్పుడు జంతువుల్లో లేదు కదా, జంతువులో ఒక పట్టడి అయిపోతే అంతే అయిపోయింది. నువ్వెవరో నేనెవరో అందులో అడవిలో హ్యాపీగా ఉంటారు. మనం ఇంట్లో కట్టేసి తలుపులన్నీ వేసి రాత్రి అందరూ కలిసి పడుకోవాలి కాబట్టి ప్రాబ్లం.
ఒసామా బిన్ లాడెన్కి 4 భార్యలు, Yeah. వాళ్ళందరికీ బోల్డ్ మంది గంపెడు పిల్లలు ఉన్నారు. కరెక్ట్. అలాగా వాళ్ళు కూడా ఏడుస్తారు, వాళ్ళు కూడా అంటే అండర్ టెర్రరిస్ట్ కూడా. అంతకంటే మీరు ఘోరం అంటారా? అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ కర్కశత్వం. పాయింట్ గౌరవం కర్కశత్వం అనేది రిలేటివ్ వర్డ్స్. అది ఎమోషన్స్ లేవు. కోల్డ్ బ్లడ్, నేను కోల్డ్ బ్లడా కాదు, నాకన్నా ఎమోషనల్ పర్సన్ ఉన్నాడు. కానీ ఎమోషన్స్ నన్ను కంట్రోల్ చేయనివ్వకుండా నేను ఎమోషన్స్ కంట్రోల్ చేస్తాను, నాకున్న స్ట్రెంగ్త్ ఆఫ్ మైండ్ తోటి. అయ్యో ఫన్ అంతా పోతుంది కదా మరి. ఏం పోతుంది, ఇంకా ఎక్కువ అవుతుంది హ్యాపీనెస్. సో చాలా మందికి ఇలా అనిపిస్తుందని మీ అబ్జర్వేషన్, ఏమన్నా అబ్జర్వ్ చేస్తారు ఎప్పుడైనా? పర్టికులర్ పీపుల్ చెప్పట్లేదండి, కానీ అందరూ ఫ్యామిలీస్ ఎందుకంటే ఆ ఇంట్లో అట్లా రాజులాగా ఫీల్ అవుతారు, బయట ఫీల్ అవ్వలేరు కాబట్టి. అది మెయిన్ రీజను పీపుల్కి ఫ్యామిలీస్ అవసరం అని నా ఫీలింగ్. మీరు ఇంటా బయట అన్ని చోట్ల రాజులు. నా వరల్డ్లో నేనే చక్రవర్తి. మీ ఇన్ఫ్లుయెన్స్లో పడి జేడి చక్రవర్తి పెళ్లి చేసుకోలేదని కూడా విమర్శ. చక్రవర్తి బాండింగ్ విత్ ద మదర్ ఈజ్ లైక్ యూ కాంట్ ఇమాజిన్. సో అప్పుడు ఐ థింక్ పెళ్లి చేసుకున్నాడా, ఫ్యామిలీ అనేది ఇట్ ఈస్ రిలేటెడ్, వైఫ్, ఫ్యామిలీ, మదర్, కిడ్స్, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ సేమ్. వేర్ డస్ అ క్వశ్చన్ ఆఫ్ ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఆల్ దట్ కమ్, willing to take on all that when you don't care a damn about your family? Yeah. Anybody connected, like my daughter చెప్పింది, if in my capability I'll do anything, but I will not give my emotions, I will not give my time, I will not give my mental energy. That I'll do for anybody who is connected to me, not as an obligation, not as a pressure. In fact, highest philosophy idi, my family is not the ones with whom I share a blood relation, but వసుధైక కుటుంబంలో నేను ఎవరితో కనెక్ట్ అవుతే ఆ సమయానికి వాళ్ళే నా ఫ్యామిలీ. Yeah. సో యాక్చువల్లీ మీరు మీ అమ్మగారు అన్నట్టు మీరు శ్రీకృష్ణ పరమాత్ముడిలాగా అందరూ కుటుంబం, బట్ ఎవరు కాదు. So I don't know that about శ్రీకృష్ణుడు, మేబీ కొంచెం ఎంబరస్ అయ్యారు కదా. ఇదేంటి అదే నాకు సీతారాం శాస్త్రి గారు చెప్తారు ఏంటది, జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది, సంసార సాగరం నాది, సన్యాసం శూన్యం నాది. పర్ఫెక్ట్, మీకోసం రాశారు పాట. కానీ జగమంత కుటుంబం తప్పదు. నేను మనుషుల్ని ప్రేమించను, సమాజాన్ని గౌరవించను. సో ఐ డోంట్ థింక్ ద ఫస్ట్ లైన్ ఈజ్ అప్లికబుల్ టు మీ. యాక్చువల్లీ మీకున్న డీపెస్ట్ ఫిలాసఫీని మీరు దానికి కొద్దిగా ఒక నెగిటివ్ ఆరా ఇచ్చారు మీరే. నెగిటివ్ పాజిటివ్ అనేది నేను ఒక డిస్కషన్లో, ఒక ఎపిసోడ్లో చెప్పాను. అది కేవలం మీరు ఒక ప్రోగ్రామ్ బ్యారోమీటర్ మీరు పెట్టుకుని దానికి ఇటువంటి నెగిటివ్ అటువంటి పాజిటివ్ అంటున్నారు. అంతే. ఆ బ్యారియర్ అనేది లేదంటున్నాను. ఆ బ్యారియర్ అనేది మన అవసరం బట్టి, సందర్భం బట్టి ఉంటుంది, కానీ దానికి పర్మనెంట్ ప్లేస్మెంట్ అనేది ఉండకూడదు. మీకు జ్వరం రాదు, కానీ జ్వరం వచ్చినప్పుడు ఎవరన్నా తెచ్చి సూప్ ఇవ్వాలని ఫీల్ అవరా? నేను రానే ఉన్నా ఎవరిని అసలు ఎప్పుడు. యూ నెవర్ వాంట్? నో. యూ ఫియర్ డెత్? నో అట్ ఆల్. ఒంటరిగా చచ్చిపోతాను, ఒంటరిగా బతికే. నాకు నా ఓన్లీ కోరిక ఏంటంటే, ఇఫ్ ఐ నో, ఆబ్వియస్లీ డెత్ అనేది మనకు చెప్పి రాదు, ఇఫ్ ఐ నో ఇట్, క్వైట్గా ఎక్కడ దూరంగా చచ్చిపోతాను ఎవరికి తెలియకుండా. దట్స్ వాట్ ఐ వాంట్. సో కుటుంబరావు కథలు రామ్ గోపాల్ వర్మ గారికి నచ్చవు, లేదా బోరింగ్గా కనిపిస్తాయి, నచ్చవంటే అంతే. దేర్ బోరింగ్ అండ్ దేర్ అన్నెసరీ బ్యాగేజ్, అది నేను చెప్పేది. బట్ ఫర్ పీపుల్ హూ చూస్ టు హావ్ దట్, నీషే దస్పేక్ జరతూస్రే అంటే లైక్ ఎ camel is man, he kneels down and lets himself be well laden with burdens. ఒక క్యామెల్ మోకాళ్ళ మీద కూర్చుని వీపు మీద పెట్టరా అని పెట్టించుకుని బాగా బరువైన తర్వాత అరే నడవలేకపోతున్నాను అంటుంది. ఫ్యామిలీ ఉన్నోళ్ళ పరిస్థితి అది. అటాచ్మెంట్ మీకు ఎప్పుడైనా దేంతో అయినా ఏర్పడచ్చు కదా, ఏది కాకపోతే మీ ఇనానిమేట్ థింగ్స్ తో. అంటే ఇనానిమేట్ అంటే నా కెరియర్, ఒక సినిమా, లేకపోతే ఒక అమ్మాయి అందం, ఒక ఇలాంటి, అంటే ఇవన్నీ సెల్ఫ్ క్రియేటెడ్ ఆస్పెక్ట్స్. మీరు ఒక డ్రగ్ లాగా ఫీల్ అవుతున్నారు. ఒక డెస్టినేషన్ అనేది మీరు ఒక ఫలానా చోట అక్కడికి వెళ్ళాలి అన్న రోడ్డు మీద మీకు ఒక ఎపిసోడ్లో చెప్పినట్టు మీ కంపానియన్ దొరికితే ఓకే, కానీ మెయిన్ థింగ్ ఆ డెస్టినేషన్ అవ్వాలి. రోడ్ కంపానియన్ అండ్ ద రోడ్ ఈజ్ నాట్ ద పాయింట్. అంటే పక్కన నడుస్తున్న పిక్చర్లా ఫీల్ అవుతారు కదా. మరి ఎవరన్నా వచ్చారనుకోండి, నడుస్తున్నారు మీతో, మీరు పట్టించుకోవట్లేదు. నేను పట్టించుకుంటాను ఇప్పటి వరకు, నాకు ఆనందమే ఇచ్చే వరకు, మీకు బోర్ కొట్టనంత వరకు ఆనందం ఇచ్చే వరకు, తర్వాత తను ఏదో చేసిన దుఃఖం ఇస్తారు అనే ఊహో కలగనంత వరకు. మీకు ఆనందం ఎప్పుడు ఆగిపోతుందో చెప్పడం కష్టం, ప్రెడిక్టబుల్. ఫంక్షన్ ఆఫ్ మై అబ్జర్వేషన్ అండ్ మై పర్సెప్షన్. వాట్ యు సీ ఆఫ్ దెమ్, వాట్ యు పర్సీవ్ ఆఫ్ దెమ్. అంత ఆ తర్వాత ఇంకా దే లీవ్, బట్ యు విల్ బి గోయింగ్. ఐ విల్ బి ట్రావెలింగ్. ఎవరు కేక విని రాకపోయినా సరే ఒక్కడవే పదపోయి. నేను ఫస్ట్ ఆల్ ఎవరిని పిలవరు, కేక పెట్టను. మీరు మాట్లాడుతున్న మాటలు విని గుండెలు బాదుకుని అరవాలంటే. వాళ్ళు కేక పెడితే నేను ఆగను. చాలా క్లారిటీ ఉంది, కానీ ఆనెస్ట్గా చెప్తాను. ఈ సందర్భంలో కొంచెం ఫ్యామిలీకి అవుట్ సైడ్ నేను ఒక ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఏదో సినిమా అంతం ఏదో గుర్తులేదు, అదే సమ్ ఫ్లాప్ ఫిల్మ్. అదగానే ప్రసాద్ ల్యాబ్లో నేను ఇదేదో తనకు వచ్చాను. అక్కడ ఒక ప్రొడ్యూసరు, వేరే ప్రొడ్యూసర్, నేను తిరుగుతున్నాను,
సార్ మీరు సినిమా చూసాను సార్, అది స్టోరీలో ఇది లేదు ఏదో అది ఇది అని దాంట్లో ఉన్న ఫ్లాస్ చెప్తున్నాడు, కానీ నేను మీతో ఒక సినిమా తీయాలనుకుంటున్నాను అంటే అది కుదరదండి అని. అంటే నేను ఇదంతా నేను పేస్ట్ చేస్తున్నాను, నాకు తిరుగుతూ ఉంటాం అలవాటు. తను కూడా నాతో కూడా తిరుగుతూ చెప్తున్నాడు నేను అది అవ్వదండి అని. ఎందుకని అంటే ఇప్పుడు ఏం లేదండి, ఇందాక నుంచి నేను ఇలా తిరుగుతున్నాను, మీరు నాతో తిరుగుతున్నారు, ఇది ఎప్పుడు రివర్స్ జరగదాను. ఎందుకంటే మీరు తిరుగుతూ ఉంటే నేను మీ పక్కన తిరగను, మీరు ఆగారు కాబట్టి నేను ఆగను. అప్పుడు మీరు సినిమా ఎలా అయితే నాకు చెప్తున్నారు కాబట్టి అది అవ్వదు, అంది ఆ కారణం చెప్పాను అని వెళ్ళిపోతే తను ఎవరితో అన్నాడంట, ఇంత పొగరుమవుతున్న నా జీవితంలో చూడదు. అది అవునా కాదో నాకు తెలియదు, బికాస్ పొగరు ఆల్ దీస్ ఆర్ వర్డ్స్ క్రియేటెడ్, అదొక థాట్ ప్రాసెస్. నేను క్లారిటీ అంత క్రిస్టల్ క్లియర్ తోటి ఇది నేను కుక్కని కరుస్తాను, నేను పావుని కరుస్తాను, అది పాము కరుస్తాను అని చెప్పిన తర్వాత ఏంటి పాము కరుస్తుందండి, పాము ఇంత కరుస్తుందండి పాము చెప్పిన అంటే ఎంత మూర్ఖత్వం. నేను చెప్పిన దానికి ఒక లేబుల్ పెట్టి పొగరు అంటాం, అంతే మూర్ఖత్వం. బికాజ్ ఐఎమ్ టెలింగ్ క్లియర్లీ ఆనెస్ట్లీ. అన్నీ బాగున్నాయి కానీ నాకు అది అక్కడే నచ్చలేదు. అది నడుస్తూ ఉంటే నేను కేక పెట్టిన ఎవరన్నా వస్తే నడుస్తారు, నాకు బోర్ కట్టినంత వరకు నడుస్తాను. ఐఎమ్ నాట్ షూర్ అండర్స్టూడ్. No, I'm saying the fact that you said it's okay, the presence of another doesn't make a difference to me, is itself demeaning their presence. యా బట్ ఐఎమ్ టెలింగ్, నేను చెప్తున్నాను, నేను ఆల్రెడీ క్లియర్గా చెప్తున్నప్పుడు ఇట్స్ యువర్ చాయిస్ టు మేక్ వెదర్ యూ వాంట్ టు కేర్ అబౌట్ ట్రావెలింగ్ విత్ మీ ఆర్ బీయింగ్ విత్ మీ. నేను చెప్పకపోవడం అనేది తప్పు. ద హోల్ పాయింట్ ఈజ్ అబౌట్ ఆనెస్టీ. నేను ఏం ఫీల్ అవుతున్నానో, నా బిలీఫ్ ఏంటి, నా నమ్మకాలు ఏంటి, నేను ఏం చేయాలనుకోండి, ఏం అనుకుంటున్నాను అనేది మొత్తం అక్కడ మీరు పెట్టేశారు టేబుల్ మీద. దాని తర్వాత అది అదర్ పర్సన్స్ చాయిస్. అది డార్క్ గుహలోకి వెళ్తున్న ఫీలింగ్ కలుగుతుంది నాకెందుకు. నా ఉద్దేశంలో లైట్లోకి వస్తున్నారు మీరు, మీకు ఏమాత్రం తెలివి ఉన్నా లైట్లోకి వస్తున్నది అర్థం అవ్వలేదు, గుహలో కాదు. మీరు టోటల్గా ఎక్స్పోజ్ చేసి పెడుతున్నప్పుడు అది లైట్, అది ఇట్స్ కాంట్ బి డార్క్. ఐ వుడ్ నెవర్ ఇమాజిన్ అంటే హౌ వన్ కెన్ లివ్ లైక్ యూ నిజంగా. బికాజ్ అంత ఒంటరిగా ఇప్పుడు ఎవరికి ప్రతి వాళ్ళకి మీరు ఎంత మనసు లేదని, రాయి ఉంది మనసు లేదని అనుకున్నా, మీకు ఎమోషన్స్ ఉన్నాయి, మీరే ఒప్పుకున్నారు. ఫ్లాప్ వచ్చినప్పుడు ఫీల్ అవుతాం, లేకపోతే ఇంకేదో జరిగినప్పుడు బాధపడతాం, ఇంకేదో కష్టం వచ్చినప్పుడు చెప్పుకోవాలనిపిస్తుంది. నాలా బతకాలంటే చాలా తెలివి ఉండాలి. తెలివి గురించి మనం సెపరేట్ తెలివి అంటే మాట్లాడదాం. బట్ ఇవాళకి కుటుంబం గురించి మీరు చాలా మీ అభిప్రాయాన్ని నివృత్తి చేశారు. అది మీ అభిప్రాయాలు అనే స్ట్రెస్ కూడా నాకు అర్థమైంది. అది మీ అభిప్రాయాలు అంటే ఒక్కొక్కళ్ళ పరిధి ఒక్కొక్కటిది. బట్ ఐ గెట్ యువర్ పాయింట్ దట్ అటాచ్మెంట్ ఈస్ ద రూట్ కాజ్ ఆఫ్ పెయిన్ కనుక, అది మీరు స్వయంగా అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు కనుక, మీ అటాచ్మెంట్ ఎక్కడ పెట్టాలో మీరు తెలివైన వారు కనుక, పెట్టాలని నిర్ణయించుకున్నారు కనుక, మీకు కుటుంబం వ్యవస్థ మరియు బంధ బాంధవ్యాలు వర్కౌట్ కావు. ఇవేవి లేని జనరల్ కంపార్ట్మెంట్ ఎవరైనా వచ్చి మీ పక్కన మీతో పాటు మీ బండితో పాటు వెళ్తే యూ డోంట్ మైండ్. I don't mind. Yeah, I'll enjoy that. Yeah. అది మీ పట్టాల మీద రాకుండా నా బర్త్ మీద రానంతవరకు. సో ఫస్ట్ చెప్పిన నా కథ అంతా పటాపంచలు అయిపోయింది పూర్తిగా. అసలు రామ్ గోపాల్ వర్మ గారిని కుటుంబరావుగా బంధించే ప్రయత్నం. Yeah, thanks. బట్ ఇట్ వాస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ డిస్కషన్ రియలీ, బికాస్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ట్రూత్ మీరు చెప్పిన పాయింట్స్లో. దట్ నిజంగానే I only speak the truth for information. Yeah. కానీ మీరు పారిపోతున్నారని నాకు ఎందుకు అనిపిస్తుంది. అదే మా మదర్ లాగే ఎంత చెప్పినా లేదు వాడు అలాంటి వాడు కాదు, అలా అంటాడు అంతే. ఎందుకంటే ట్రూత్ అనేది తీసుకోలేదు ఎవరు. ట్రూత్ ఇస్ బికాజ్ యూఆర్ సో యూస్ టు టెలింగ్ లైస్ అండ్ టెలింగ్ థింగ్స్ అదర్వైజ్ వాట్ యూ ఫీల్. ఎవరైనా నిజం చెప్తే నిజం కన్నా షాకింగ్ థింగ్ ఉండదు. ఈ షాక్ నుంచి నాకు బ్రేక్ కావాలి కాబట్టి ఇవాళ ఎపిసోడ్ ఇంతటితో ముగిద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ వర్మ గారు.